మనం చూసుకోవాలి. సో రాబోయే కాలంలో ఖచ్చితంగా మనం రాజ్యాధికార సాధన దిశగా పోదాం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మాటలు వినేసి మనం డయాస్ మీద కింద దిగిపోతే లాభం లేదు. నేను నిన్నాక మొన్న కూడా ఊర్ల నుంచి వస్తున్నా. మా మదర్ చనిపోతే ఊర్లోనే ఉన్న 10 రోజుల మధ్యలో. సో అక్కడ ఈ సర్పంచ్ ఎన్నికల వాతావరణం చూసిన ఏమన్నా బీసీ వాతావరణం ఉందా, ఏం జరుగుతుందని చూస్తే ఎవడైనా సరే అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎవడెక్కువ డబ్బు ఖర్చు పెడతాడు, ఎవడికి ఓటేయాలన్న ఆలోచన ఉంది. అయ్యా బాబు, మీరు కొద్దిగా డబ్బులకు అమ్ముడు పోకంటారా నాయన. మీరు అమ్ముడు పోతే ఇగో ఇదే ఇట్లాంటి పరిస్థితులు దాపురిస్తాయి. మీరు అగ్రవర్ణాలకు వేసే ఓటు మనం రాసుకుంటున్నటువంటి మరణ శాస్త్రం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. మరి మన బిడ్డలు చావాలనుకుంటే, మనకు మరణ శాసనం కావాలనుకుంటే ఆధిపత్య కులాలకు ఓటేయండి, వాళ్ళని గెలిపేయండి, సంబరాలు చేసుకోండి, మాకేం బాధ లేదు. సో మేము కోరేది ఏంటంటే రాజ్యాధికారం సాధించుకుందాం. ఖచ్చితంగా విశ్వకర్మలు రేపు రాబోయే అసెంబ్లీలో మీరు కావాలంటే మీ కుల సంఘం మీటింగ్ పెట్టండి, మళ్ళీ ఒకసారి వచ్చి 2 గంటలు మాట్లాడతాం దీని మీద. సో ఎట్లా చేస్తే మనం ఒక 4 నుంచి 5 ఎమ్మెల్యేలని మీ నుంచి అసెంబ్లీకి పంపుతామనే విషయాన్ని మనం ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోదాం. మరి ఆ విధంగా ఈశ్వరాచార్య గారి మరణం మనకు స్ఫూర్తి కలిగించి రాబోయే కాలంలో రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.